శబల భోజనాల పండుగను చూసేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబినేని గారు కూడా రావడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఆయన అభిప్రాయం ఎలా ఉంది ఇప్పుడు ఆయన మాటల ద్వారా విన్నాం. సార్, ఈ శబల భోజనాల పండుగ చూశారు కదా, మీకు ఏమనిపిస్తుంది? చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి. మనం మన మూలాలను మర్చిపోయి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మెకనైజేషన్ వల్ల ఎంతో సైంటిఫిక్ ప్రొఫెషన్సీ ఉన్నటువంటి మన మూలాలను మర్చిపోయి మనం వ్యవహరిస్తున్నటువంటి ఈ రోజుల్లో, కరోనా అప్పుడు అవనివ్వండి, ఇప్పుడు యుద్ధం అప్పుడు అవనివ్వండి, నిజంగా మన మూలాలు ఎంత గొప్పవో వాటి తాలూకు విలువ ఇవాళ మనకు తెలుస్తుంది. మనకు ఉన్నటువంటి రకాలు అవనివ్వండి, ఇప్పుడు ఇది ఉంది, నవనీత సేవ ఉంది, చాలా సైంటిఫిక్ రీజన్. నాకు నిజంగా తెలియలేదు సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు గురువు గారు పెద్దలు విజయరామ్ గారు చెప్పాక ఎంత సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎంత బ్యాలెన్స్తో చేసేవారు. మానసిక మెంటల్ స్టెబిలిటీ అండ్ ఫిజికల్ స్టెబిలిటీ ఉంటే కానీ చేయడానికి లేదు. ఏదో వీడియోలకి ఫోటోలకి పోజ్ ఇవ్వడం కాదండి నవనీత సేవ అంటే. అది ఒక టెక్నిక్, మెంటల్ అండ్ ఫిజికల్ స్టెబిలిటీ ఉన్న టెక్నిక్ దాన్ని చేస్తేనే మనకి నెయ్యి వస్తుంది. దాని తర్వాత సైంటిఫిక్ యూసేజ్ ఏంటి, హౌ ఇట్ ఈస్ డన్, గురువు గారు ఇవాళ వివరించి చెప్పాక నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అదే కాకుండా మన దేశీయ ఆవులు ఇవాళ నిజంగా మొన్న కలుషిత పాలు తాగి జనాలు చచ్చిపోవడం ఏంటనేది, విషం తాగి ఎవరైనా చచ్చిపోతారు కానీ మనుషులు పాలు తాగి చచ్చిపోవడం అనేటువంటిది ఎక్కడా మనం వినలేదు. అంటే ప్రతి ఆహారం ఏది మనం తిన్నా కూడా పూర్తిగా కలుషితం అయిపోయి ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుస్తుంది. అలాంటి మన దేశీయ ఆవులు మన ఔషధాలు తాగక్కర్లేదండి. ఆ ఆవు తాలూకు, మన దేశీయ ఆవుల తాలూకు నెయ్యి కానీ ఆ పాలు కానీ రోజుకు ఒక చెంచాలు 3 చెంచాలు తాగితే అదొక ఔషధంగా పనిచేస్తుంది. మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా పూర్వం రోజుల్లో ఉండేవారంటే అది కేవలం మన దేశీయ ఉత్పత్తులు, మన ఆర్గానిక్ వేలో చేసి ఈ కెమికల్స్ వాడకుండా వాడేవారు కాబట్టే ఇంత విశిష్టత ఉండేదండి మన దీంట్లో. ఇప్పుడున్న జనరేషన్స్ ఖచ్చితంగా ఇదంతా చూసి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అనుకోవచ్చండి. తెలుసుకోని అవసరం కాదండి, ఇట్ ఈస్ అ కంపల్షన్. 10 years down the line in India everything will be organic. Everything, the food we eat, the animals we grow, everything will be organic అండి. ఇంక మరొక మార్గం లేదు. ఇవాళ ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక 100 మంది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో, అంటే బయట పట్టణాలతో సంబంధం లేని గ్రామాల్లో క్యాన్సర్ టెస్ట్ చేస్తే 100 మందికి చేస్తే 40 మంది నుంచి 30 మంది క్యాన్సర్ పాజిటివ్ వస్తున్నారు. అంటే ఎంత మన వ్యవసాయ విధానం కానీ మన ఆహార అలవాట్లు ఎంత కలుషితం అయిపోయాయో దానికి ఇది. మనం 10 years down the line ఎంత తొందరగా మనం కన్వర్ట్ అయితే అంత మంచిదండి. లేట్ చేస్తాను కొద్దీ మనం తోపులలో ఉంటాం. థ్యాంక్ యూ సార్.